హాయ్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ పత్తూస్ కిచెన్. సో ఈరోజు మనం ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఉగాదిలో మనకి షడ్రుచులు ఉంటాయి కదా. సో ఈ 6 రుచుల్లో మొదటిగా మనం బెల్లం గురించి మాట్లాడుకుంటే, బెల్లం మన జీవితంలో తీపి సంతోషాలని ఇస్తుంది కదా. ఇప్పుడు వేప పువ్వు సో చేదు కదా. సో మన జీవితంలో కొద్దిగా చేదు అనుభవాలు కూడా ఉంటాయని మనకి గుర్తు చేస్తుంది అనమాట. చింతపండు పులుపు కదా. సో పులుపు కూడా మన జీవితంలో భాగమే అని గుర్తు చేస్తుంది అనమాట. అలాగే ఈ పులుపు నేర్పుగా మనకి వచ్చిన కష్టాలు చిక్కుల్ని మనం వ్యవహరించాలి అని నేర్పిస్తుంది. మామిడికాయ గురించి మాట్లాడితే వగరు కదా. సో మనకి ఈ వగరు వల్ల మనం నేర్చుకునేది ఏంటంటే కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు అనమాట. వీటితో పాటే కొంచెం ఉప్పు అండ్ కారం. అందరినీ జీవితంలో సమతుల్యత అంటే అందరినీ సమానంగా చూడాలని అర్థం. సో ఇదే కదా మన తెలుగుంటి ఉగాది పచ్చడి. 6 రుచులు 6 భావాలు. సో అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండి. సో ఈ ఉగాదికి ఈ స్టైల్లో మీరు ఉగాది పచ్చడి చేయండి. ఇది అథెంటిక్ వే ఆఫ్ ఉగాది పచ్చడి అనమాట. సో చాలా మంది చాలా రకాలుగా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు, పచ్చి కొబ్బరిని, పుట్టాలని, చాలా రకాలుగా. కానీ ఇది అథెంటిక్ వే అనమాట. సాంప్రదాయక పద్ధతిలో ఇలానే చేస్తారనమాట. ఈ షడ్రుచులు కలిసిన ఉగాది పచ్చడిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి. సో ఈ ఉగాదికి ఈ పద్ధతిలో మీరంతా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో పంచుకోవడం అయితే మర్చిపోకండి. సో అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా మన ఉగాది పచ్చడికి అయితే మనం మిరియాలు తీసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు తీసుకొని ఇలా గచాపచాగా మనం అయితే ఒక రోట్లో దంచి ఆ పౌడర్ ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే మనం ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి యాక్చువల్ గా ఇక్కడ నేను ఒక 50 ml వాటర్ పోసుకుంటున్నానండి. సో ఇక్కడ మనం బెల్లం ఎలా తీసుకోవాలంటే, ఇక్కడైతే నేను 70 grams ఆఫ్ బెల్లం తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం తీసుకున్న కప్పులో అయితే ఈ బెల్లాన్ని వేసేసుకోవాలన్నమాట. ఈ ఉగాది పచ్చడిని మనం 7 to 8 members దాకా తినొచ్చండి. సో దీన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ మీకు ఎంత కావాలో కొలతలు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా బెల్లాన్ని మనం ముందుగా నానబెట్టుకుని పూర్తిగా కరగనివ్వాలన్నమాట. బెల్లం కప్పు వైజ్ అయితే ఈ కప్పుతో 1.5 కప్ అనమాట. దీంతో పాటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈ ఉగాది పచ్చడి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలి. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత గిన్నె తీసుకొని ముందుగా మిరియాల పొడి వేసేస్తున్నాం. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి గచాపచాగా మనం రోట్లో దంచుకున్నాం కదా, ఆ మిరియాల పొడిని వేసేసుకోవాలి. తర్వాత ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా లేత వేపపూతను అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు ఓన్లీ వేపపూత రెమ్మలు మాత్రమే నీట్ గా ఒలుచుకొని శుభ్రంగా 1 లేదా 2 సార్లు వాటర్ లో శుభ్రం చేసి ఇప్పుడు ఈ వేపపూతని వేసేసుకుందాం. చక్కగా మనం వేపపూతను మాత్రమే తీసేసి, సో కాడలన్నీ లేకుండా ఓన్లీ రెమ్మలు మాత్రమే తీసుకొని చక్కగా ఇప్పుడు ఇందులోకి గిన్నెలోకి వేసేసుకోవాలన్నమాట. అయితే మనం మామిడి పిండి తీసుకోవాలి. సో మామిడికాయ కన్నా మామిడి పిండి తీసుకుంటే వగరు ఉంటుందండి. సో మీకు వీలైతే మామిడి పిండి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడైతే 1 కప్పు వేస్తున్నాను. సో ఇవైతే ఒక ఫుల్ మామిడికాయ అనమాట. అంటే అది ఒక 50 grams వరకు ఉంటది. సో ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి వాటర్ లో శుభ్రం చేసి వేసేసుకోవాలన్నమాట. ఈ 3 వేసుకున్నాం కదా, చక్కగా ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న బెల్లాన్ని బాగా బెల్లం మొత్తం కరిగాక ఇప్పుడు వాటర్ ని మనం పోసుకోవాలి, బెల్లం వాటర్ ని. సో ఈ వాటర్ ఇలాగా మనం ఉడగట్టుకుంటే మనకి ఏమైనా నలకలు అవి ఉంటే నీట్ గా ఫిల్టర్ అయిపోతాయి. అందుకని మీరు ఉడగట్టుకోవడం బెటర్. బెల్లం వాటర్ నేను 50 ml వరకు పోసాను. తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం కదా, ఆ వాటర్ ను కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. నేనైతే చింతపండు వాటర్ కూడా ఫిల్టర్ చేసి పోసేస్తున్నాను. ఇట్లా వడగట్టేటప్పుడు చింతపండు తొందరగా పోదనమాట, ఫిల్టర్ అయిపోవన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా చింతపండులో. అందుకని ఇలా చేతితో అన్నాం అనుకోండి, చక్కగా చింతపండు కూడా ఫిల్టర్ అయిపోతుంది. ఇంకా కొద్దిగా చింతపండు వాటర్ ఉంటే పోసేస్తున్నాను. ఇలా ఇవన్నీ పోసేసిన తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ అయితే నేను 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేస్తున్నాను. ఇవన్నీ వేసేసిన తర్వాత ఈ ఉప్పు కూడా బాగా కరిగేలాగా ఒక 5 నిమిషాల వరకు మొత్తం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత అంతేనండి. సో మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ కొత్త సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.